కావ్య అతన్ని కలిసి సీసీ ఫుటేజ్ అవి చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ తనకి నిజం తెలుస్తుందేమోనని ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి సెక్యూరిటీని అడుగుతూ ఉంటుంది. ఫిబ్రవరి 18న సార్ ఇక్కడికి వచ్చారా, మా మ్యారేజ్ డే రోజు సార్ ఇక్కడికి వచ్చారా అని అడుగుతూ ఉంటుంది. మేడం వచ్చారు అని అంటే, అతన్ని కలవడానికి ఎవరైనా వచ్చారా అని అంటే, ఎవరూ రాలేదు మేడం అని అంటే, అదేంటిది ఆఫీస్ దగ్గరే కదా కలిసారు, ఇప్పుడు రాలేదంటున్నాడు ఏంటి అంటే, కావాలంటే సీసీ ఫుటేజ్ చూడండి మేడం అని అంటూ ఉంటాడు అతను. ఆ మాటలకి పద చూద్దాం అని చెప్పి సీసీ ఫుటేజ్ చూస్తూ ఉంటుంది. ఆ సీసీ ఫుటేజ్ చూడగానే వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుని వీడియో చూస్తూ ఉంటుంది. అది చూసి షాక్ అయిన కావ్య అయితే, ఏంటి వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు, అసలు ఆ మాయ ఎవరు, ఆ మాయ ఇతనికి ఏంటి సంబంధం అనేది అంటూ ఉంటుంది. ఒకసారి సెక్యూరిటీని కావ్య అయితే అడుగుతూ ఉంటుంది, నీకు మన కంపెనీలో ఎవరైనా పనిచేసిన మాయా వాళ్ళు, ఆ మాయా అని అమ్మాయి తెలుసా, పనిచేసి మానేసి అలా అని అంటూ ఉంటుంది. మేడం అప్పుడు పిఏగా చేసింది, ఇప్పుడు మానేసింది, ఏమైంది మేడం అంటే, కాదు చిన్న ఇన్ఫర్మేషన్ అని అంతే అంటే, సరే అని చెప్పేసి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మాయ ఎందుకు బ్లాక్మెయిల్ చేయాలని చూస్తుంది, అసలు ఆ బిడ్డ ఎవరికి పుట్టింది అని అయితే కావ్య ఆలోచిస్తూ ఉంటుంది. ఆ బిడ్డకి రాజుసారికి ఏంటి సంబంధం అని కూడా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పు కూడా అదే వేళ ఆలోచిస్తూ ఉంటుంది.